ఏపీసీసీ చీఫ్ షర్మిలారెడ్డిపై ఆమె మేనమామ వైసీపీ కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పుట్టింటోళ్లు చల్లగా ఉండాలని, ఎవరైనా ప్రేమ మమకారాన్ని కోరుకుంటారని చెప్పిన ఆయన షర్మిల పద్ధతి మాత్రం డిఫరెంట్ గా ఉందన్నారు. షర్మిలకు తెలివి ఉందో లేదో తెలియడం లేదన్నారు రవీంద్రనాథ్ రెడ్డి. పుట్టింటోళ్ల మీదే యుద్ధానికి సిద్ధమంటున్నారని విమర్శించారు ఆయన. తెలంగాణకు వెళ్లి పార్టీ పెడితే అక్కడ వైసీపీ లేకపోవడంతో తామంతా వెళ్లి షర్మిలకు మద్దతు తెలియజేశామన్నారు. అయితే చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ కు అమ్మేసినట్లే షర్మిల కూడా తన పార్టీని కాంగ్రెస్ కు అమ్మేశారని ఆయన ఆరోపించారు. చంద్రబాబు డైరెక్షన్ లోని షర్మిల పనిచేస్తున్నట్లు విమర్శించారు రవీంద్రనాథ్ రెడ్డి. ఎన్ని శక్తులు అడ్డొచ్చినా కడప ఎంపీ అభ్యర్థిగా అవినాష్ రెడ్డికి 5.5 లక్షల ఓట్ల మెజార్టీ ఖాయమని జోసెన్ చెప్పారు. అవినాష్ రెడ్డికి వివేక హత్య కేసుకు సంబంధం లేదన్నారు ఆయన. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. ఆయన తెలంగాణకు పోయింది, మంచిది. తెలంగాణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ లేదు. సో డెఫినెట్ గా మనందరం కూడా సపోర్ట్ చేయాలి అని చెప్పేసి మేమందరం కూడా సపోర్ట్ చేయడం జరిగింది. కానీ ఆ తెలంగాణలో పోటీనే చేయలేదన్నమాట. ఆడ పోటీనే చేయకోకుండా ఆ పార్టీని అమ్మే కార్యక్రమం చేసిందన్నమాట కాంగ్రెస్ పార్టీకి. సో ఆ పార్టీని అమ్మేసి గతంలో చిరంజీవి గారు అమ్మేసినారన్నమాట ప్రజారాజ్యం పార్టీని. ఆ రకంగా ఈమె కాంగ్రెస్ పార్టీకి అమ్మేసి ఆ నుంచి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిందనమాట. కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఆమెను కొనుక్కొని ఆమెతో వాళ్ళ డైరెక్షన్ మేరకు మాట్లాడే కార్యక్రమం చేస్తున్నారు అన్నమాట.